పీకేతో ప్రయాణం కేసీఆర్కి లాభమా? మాటల గారడిలో కేసీఆర్ని కొట్టేవారు లేరు. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడంలో, కొత్త వివాదం సృష్టించడంలో ఆయనను మించిన వారు లేరేమో. ఈ నెల రాజకీయంలో ఎన్నో డకాముఖీలు తిన్న ఆయనకు 2 పర్యాయాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. మొదటగా మూడోసారి నెగ్గాలి అని కేసీఆర్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి తన స్వశక్తిని నమ్ముకోవడం లేదాయన. మరో వ్యక్తిపై భారమంతా మోపి గెలవాలి అని ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ కిషోర్. టీఆర్ఎస్ పార్టీ పీకే ఐపాక్ టీం మధ్య సెటిల్మెంట్ కుదిరినట్లు కనిపిస్తోంది. ఐపాక్ ప్రతినిధులతో టీఆర్ఎస్ నాయకులు సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసే పనిలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ను కలుపుకొని కేసీఆర్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకుపోయే విధంగా పీకే టీం వ్యూహరచన చేస్తుందట. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలే లక్ష్యంగా పీకే పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే మమతా బెనర్జీకి కేసీఆర్ పై నమ్మకం లేదు అనేది గత అనుభవాల దృష్ట్యా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పీకే టీంతో భేటీ విషయాన్ని తెరపైకి జాతీయ రాజకీయాలు అని కలరింగ్ ఇస్తున్న రాష్ట్ర రాజకీయాలలోనూ సహకారం తప్పనిసరిగా ఉంటుంది. నిజానికి అదే అసలు ప్లాన్. ఎందుకంటే కేసీఆర్ గత 2 పర్యాయాల గెలుపును ఉద్యమ సెంటిమెంట్ గానే భావిస్తున్నారు విశ్లేషకులు. పైగా రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పదవి చేపట్టాక కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. ఈటెల చేరిక తరువాత బీజేపీ కూడా మరింత స్పీడ్గా పావులు కదుపుతోంది. వీళ్ళకి తోడు షర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇది టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలకు ఇబ్బందే. ఇవన్నీ చాలవన్నట్టు కేసీఆర్ పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మరోవైపు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలోనే ఉన్నారు. ఈ పరిణామాలు అన్ని బేరీజు వేసుకొని పీకే సాయంతో గట్టెక్కాలి అని కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఇది వర్కౌట్ అవ్వకుండా బెడిసి కొట్టే ప్రమాదమే ఉంది అని అంచనా వేస్తున్నారు. పీకేని నమ్ముకుంటే కేసీఆర్ పని అయిపోయినట్లే, ఆయన గ్రాఫ్ తగ్గిపోయినట్లేగా అని విశ్లేషిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.